నమస్కారం సార్. నా పేరు రఘునందన్ అండి. సార్ నేను తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను మాస్టర్ గారు. సార్ తెలంగాణ కళారత్నాలంటే యూట్యూబ్లో మొత్తం కళాకారులను ఒక సంగ్రహంగా ఒక దగ్గర పెట్టి ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. యూట్యూబ్ ఇప్పుడు చాలా వైరల్ అయింది. అవును. సినిమాలు ఎవరు చూడట్లేదు. ఫోను మా తల్లి తండ్రి అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. అవును సార్. సో ప్రతిది కూడా ఫోన్ నుంచే చేస్తున్నారు. నిజం. ఈవెన్ జీవితమే ఒక భాగం అయిపోయింది ఫోన్. అవును. సినిమాలు, వీడియోలు, సీరియల్స్ ఎవరు చూడట్లేదు, టీవీలు కూడా చూడట్లేదు. అంటే నా అభిమతం. అవును సార్. సో నా వంతు ప్రయత్నంగా నేను కూడా ఒక కళాకారుని, ఒక సింగర్ని. సంతోషం. మీరు మీ పేరు, మీ ఊరు, మీ కళా ప్రయాణము, మీ గురువు గారు, మీ మొత్తము మీరు ఎందులో నిష్ణాతులు, మీరు ఏమేం చేశారు, మీ ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి మాస్టర్. చాలా సంతోషం సార్. మీరు కళారంగంలో ఉన్నటువంటి ఆసక్తితో అనుకోండి, మీరు కళాత్మక హృదయమైనందుకు ఒక పెద్ద హోదాలో కూడా మీరు పనిచేస్తూ స్టేట్ లెవెల్ ఆఫీసర్గా ఉంటూ వృత్తిరీత్యా మీరు అధికారిగా ఉంటూ ప్రవృత్తిరీత్యా ఈ సాంస్కృతిక రంగాన్ని చేపట్టి వేల పాటలు పాడుతూ ఎంతోమంది కళాకారులను ఆదరించి గౌరవించి ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడము బహుదా ప్రశంసనీయము. మా అందరికీ నిజంగా ఎంతో గర్వకారణం సార్. మీరు సెలవిచ్చినట్లుగా నా కళారంగ జీవితాన్ని, నా వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలను తమరికి విన్నవించదలుచుకున్నాను సార్. నా పేరు వి నారాయణ. మా స్వగ్రామము ఇబ్రాహీంబాద్ గ్రామము, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లా సార్. అయితే నేను ఉద్యోగరీత్యా మహబూబ్నగర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ ఆఫీసులో వివిధ హోదాల్లో పనిచేస్తూ 36 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ అనంతరము మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా కోడంగల్ మండలంలో పనిచేస్తూ 2010లో పదవి పొందినటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొని వస్తున్నాను సార్. అయితే వృత్తిరీత్యా నేను వివిధ హోదాల్లో పనిచేసిన కళారంగం పట్ల ఉన్నటువంటి మక్కువతో, ప్రేమతో కళలను పోషించాలనే ఉద్దేశంతో నేను దాదాపు 1977 సంవత్సరంలో నాటక రంగంలో ప్రవేశించి నాటి నుండి నేటి వరకు వివిధ నాటకాల నుండి కొన్ని ముఖ్యమైన పాత్రలు అనగా సత్యహరిశ్చంద్ర నాటకం నుండి హరిశ్చంద్ర పాత్రధారి, కృష్ణతులాభారం నుండి శ్రీకృష్ణ పాత్రుడుగా, రామాయణ యుద్ధం నుండి రాముడుగా, కృష్ణతులాభారం నుండి శ్రీకృష్ణుడుగా, చింతామణి నాటకం నుండి బిల్వమంగళుడుగా, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం నుండి నారదుడుగా, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నుండి వీరబ్రహ్మేంద్ర స్వామిగా, అలాగే సోషల్ నాటకాలైనటువంటి మన మధుసేవలో రఘునాథరాయుడుగా, అలాగే వర విక్రయంలోను, ఇవన్నీ సాంఘిక దురాచారాలకు సంబంధించినటువంటి సాంఘిక నాటకాలలో మరి సమాజానికి కొంత సందేశం అందించాలనే ఉద్దేశంతో ఈ నాటకాలలో నేను ప్రవేశించి ఈ విభిన్న పాత్రలు ధరిస్తూ ఒక సమాజాన్ని కూడా ఏర్పాటు చేస్తూ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను, చెడును తొలగించడానికి కళారూపాల ద్వారా నేను ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది సార్. ఇప్పటికి నేను 1400 పైచిలకు నాటకాలు వేయడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయిలోనూ కూడా నేను ఎన్నో అవార్డులు తీసుకున్నాను. నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, గుంతకల్లు, ఏలూరు, ప్రొద్దుటూరు, సిరిసిల్ల, కరీంనగరు ఇలాంటి పెద్ద పెద్ద ప్రధాన పట్టణాలలో, ఇక్కడ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో, సుందరయ్య కళాక్షేత్రంలో, త్యాగరాయ గాన సభలో మా హరిశ్చంద్ర నాటకాలను ప్రదర్శింపజేస్తూ పెద్దల యొక్క మన్ననను ప్రశంసగా పొందినటువంటి వైనం కలిగి ఉన్నాను సార్ నేను. అంతేకాక హరిశ్చంద్ర నాటకానికి ప్రాధాన్యతనిస్తూ హరిశ్చంద్రుని జీవితమంతా కూడా వారణాసిలో జరిగింది కనుక వారణాసిలో కూడా మనం హరిశ్చంద్ర నాటకం ఎందుకు వేయకూడదని ఒక తలంపుతో నేను ఎంతో ప్రయత్నాన్ని చేసి ఆ రోజు 16/11/2011 రోజున మరి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినటువంటి వారణా క్షేత్రంలో హరిశ్చంద్ర నాటకాన్ని కూడా వేయడం అనేది జరిగింది. ఇది మా అదృష్టంగా, పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను సార్. ఈ రకంగా నేను మిత్రకళా నాట్య మండలి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను చేరదీసి వారి ద్వారా వారితో పాటు నేను కలిసి ఇన్ని నాటకాలు వేయడం జరిగింది. నేను 1400 పైచిలకు నాటకాలు వేశానంటే దానికి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు భగవంతుని అనుగ్రహము, పెద్దలు మీలాంటి పెద్దల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం ఉన్నందువలనే ఇన్ని నాటకాలు ప్రదర్శించగలిగినాను.
అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఔత్సాహిక కళాకారులను చేరదీసి వారికి కళారంగంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలియజేసి వారిని కళాకారులుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రయత్నంతో సమావేశాలు ఏర్పాటు చేసి సంస్థలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించి వారి ద్వారా విభిన్నమైనటువంటి నాటకాలు పౌరాణిక సాంఘిక చారిత్రాత్మక నాటకాలే కాక యక్షగానాలను కూడా ప్రోత్సహించినటువంటి చరిత్రను కలిగినటువంటి పరిస్థితి సార్ నాది. ఇప్పటికి కూడా మేము ఎక్కడ ఏ గ్రామంలో అయినా అన్న మీ కళా ప్రయాణము, మీ గురువు గారు, మీరు వాటి గురించి చెప్పండి అన్న. చాలా సంతోషం సార్. నాకు ఈ యొక్క సంగీత రంగంలో ప్రవేశం కల్పించడానికి పెద్దలు గౌరవనీయులు మా గురువులు నలుగురు ఉన్నారు. వారు ప్రథమంగా 1977 సంవత్సరంలో నేను ఈ యొక్క నాటకరంగ జీవన ప్రయాణంలో భాగస్వామి అయినాను. శ్రీ జగన్నాథరాజు గారు, వారి సోదరుడు శ్రీ వి నరహర్రాజు గారు, వీరు దాదాపు నాకు 1977 నుండి 2005 సంవత్సరం వరకు ఈ సంగీత విద్యను నేర్పడము, హవభావాలను, భాషోచ్చారణ, సంగీత సాహిత్యాలలో మనం ఆ పాత్రకు అనుగుణంగా ఎలా మనం నటించాలి, ఎలా శృతిపక్వంతో పద్యాలు పాడాలి, పాటలు పాడాలి అనే విషయాలను సమగ్రంగా నేర్పించినందువల్లనే నేను ప్రతి నాటకంలోనూ కూడా హీరో పాత్రలు ధరించిన ఆ పాత్రకు న్యాయం చేయడానికి ఎంతో విశేష కృషి చేయడం జరిగింది తోటి కళాకారుల సహకారంతో. కనుకనే నాకు రాష్ట్ర స్థాయిలో మరి ఎన్నో అవార్డులు కూడా నేను పొందడం జరిగింది. చివరకు నేను తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా నా యొక్క ఈ యొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ను పరిగణలోకి తీసుకొని 2022 సంవత్సరంలో నాకు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీతకు కూడా నాకు వచ్చినారు. అంతేగాక నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా యొక్క విశిష్ట సేవలను గుర్తెరింగి 2012 సంవత్సరంలో నంది నాటకోత్సవాల్లో న్యాయ నిర్ణేతగా, ఫైనల్ న్యాయ నిర్ణేతగా, అలాగే 2013 సంవత్సరంలో విజయనగరంలో జరిగినటువంటి నంది నాటకాలలో నాకు మరొకసారి న్యాయ నిర్ణేతగా అవకాశం కల్పించి బంగారు నంది అవార్డును కూడా నాకు అందించడం జరిగింది. ఇది మా జీవితంలో చాలా అరుదైన ఘట్టం, విశేషమైన. మీరు ఏమేం పాత్రలు ఏ నాటకాలలో ఎన్నిసార్లు వేశారు? చాలా సంతోషం సార్. ఇది చాలా ముఖ్యమైనటువంటి చాలా గొప్ప విషయాన్ని మీరు అడుగుతున్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది సార్. నేను సత్య హరిశ్చంద్ర నాటకంలో దాదాపు 1400కు పైగా సత్య హరిశ్చంద్ర నాటకాలు వేశాను సార్. 1400 సార్. ఎందుకంటే అందులో పూర్తి నాటకాలు హరిశ్చంద్రుడుగా పూర్తి నాటకాలు, అలాగే అంకాలు. ఎన్ని గంటలు ఉంటుంది అది నాటకం? 6 గంటల నాటకం సార్ అది. 6 గంటలు అంతా మొత్తం కంఠస్థం 65 పద్యాలు చదవడము. ఆ పాత్రలో తప్పకుండా పడతాను సార్. అలాగే మరి కృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుని పాత్ర ధరించాను. శ్రీకృష్ణ రాయభారంలో కృష్ణుని పాత్ర వేయడం జరిగింది. అర్జునుడి పాత్రను కూడా కొన్ని సందర్భాల్లో ఆ నాటకంలో వేశాను. అంతేగాక శ్రీ రామాయణ యుద్ధంలో కూడా నేను రాముని పాత్ర. నేపథ్యాలు మొత్తం అన్ని నాటకాలు కలిసి దాదాపు ఒక 100 పద్యాలకు పైగా వస్తాయి. 200 ఇంకెక్కువనే ఉంటాయి కానీ 100కు పైగా అంటున్నాను. మినిమం 100 ఉండొచ్చు. హరిశ్చంద్ర నాటకంలో 65 పద్యాలు జరిగి దాంతో పాటుగా ఈ కథా గమనం కూడా ఉంటుంది కదా, డైలాగ్స్ భావాలు తోటి నటులతో కలిసి ఆ యొక్క అంకాన్ని, ఆ నాటకాన్ని రక్తి కట్టించడము, ప్రేక్షకుల హృదయాలలో ఒక చెరగని ముద్ర వేయించాలంటే. సురభి వాళ్ళు లాగా గిమ్మిక్కులు ఏమైనా చేస్తారా మీరు? సురభి వాళ్ళలాగా గిమ్మిక్కులు అంటే సార్ మాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నందువల్ల ఎప్పుడో ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో ప్రదర్శన చేయాలంటే నాటకాలు వాళ్ళ స్టేజ్ అయితే తీసుకుంటాం సార్. ఇటు రవీంద్రనాథ్లో, త్యాగరాజ సభలో, తిరుపతిలో వేసినటువంటి నాటకాలలో మహతిలో వేశాము, విశాఖపట్నంలో, విజయవాడలో. మద్రాస్ ఇతర రాష్ట్రాలు ఏమైనా వెళ్ళారా? మద్రాస్ వెళ్ళలేదు సార్. ఓన్లీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చక్కటి ప్రదర్శన చేశాము. అది అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన స్థలమైనందుకు ఫారినర్స్ కూడా రావడం జరిగింది. అది భవిష్యత్తు భాండాగారం అది. అయితే మొదటగా మొదటగా మేము ఫారినర్స్ అదొకటి పెట్టండి, అది వారణాసి సీన్ ఒకసారి తప్పకుండా చేద్దాం సార్. అది చెప్పండి, ఇప్పుడు వాడండి. తప్పకుండా వాడతాను సార్. ఇప్పుడు హరిశ్చంద్రుని పద్యం పాడమంటున్నారు కదా, తప్పకుండా వాడతాను. ఎందుకంటే మీ ప్రజ్ఞా పాట వాళ్ళు తెలియాలి. అవును సార్. అదే వారణాసి నాకు చాలా ఇష్టం అది. అవునవును, లైక్ ఇట్. మహాత్మా ధనం గుట్ల ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రభావాన్ని, దానివల్ల జరిగే
గొప్పతనాన్ని గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కనుకనే నేను ఒక చక్కటి విశ్వామిత్ర మహర్షుల వారు అయోధ్యకు తన ఆస్థానానికి రావడము, హరిశ్చంద్ర నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టినాను, నాకు ధనం కావాల్సినట్టు అవసరం ఉంది అంటే, మహాత్మా ఎంత కావాలి మీకు ధనం అని అంటే, చాలా తక్కువ, నీ వంటి వాడిని అడగదలసినది కాదు, అయినను నేను సత్కార్యక్రమానికి కొరకు వచ్చాను కనుక అడుగుతున్నానంటే, మహాత్మా అది పాత్రదానం అయినప్పుడు అది ఎంతైతే నేమనే ఉద్దేశంతో ఒక మంచి పద్యాన్ని చెప్తాడు. పాత్రదానంబు సుంతైన ఫలముగాంచు, ఫలము లేదెంత ఇడినా అపాత్రమునకు, మంచి నేలను నాటిన గింజ మ్రానుగట్టు, చవిటి నేల నసించు గింజయును అప్పుడే. ఆ ఆ ఆ క్యా బాత్ హై. వన్స్ మోర్ ఎన్నిసార్లు అనిపించుకున్నారు? 100 సార్లు అనిపించుకున్నాను సార్. ఏమైనా చదివింపులు వచ్చాయా? చదివింపులు కూడా బాగానే వచ్చాయి సార్. నారాయణపేట ప్రాంతము కొంచెం ఇల్లిటరసీ. మీరు ఎక్కడ ఏ ప్రాంతం అని చెప్పలేదు. నాది మహబూబ్నగర్ జిల్లాలోని ఇబ్రాహిమాబాద్. చాలా బ్యాక్వర్డ్ అయినా కూడా చాలా ఫ్రంట్కి వచ్చేసారు. చాలా ఫ్రంట్కి వచ్చాను, విపరీతమైన కృషి చేశాను. చాలా క్రేజ్ అనుకుంటా మీ చాలా నా ప్రజలకు మీరంటే. నాకు మీ నాటకాలు మీరు మీ పాత్రలు అంటే చాలా క్రేజ్ అనుకుంటా. చాలా క్రేజ్, వేల మంది ప్రేక్షకులను రంజింపజేశాము. ఒక పర్యాయం మద్దూరు మండల కేంద్రంలో అలాంటి ఘటనలు ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఎలాంటి ఘటనలు? స్టేజ్ మీద మీకు బాగా పాడినందుకు ఎవరన్నా మీకు బాగా నచ్చిన సంఘటన ఏమైనా ఉంటే చెప్పండి. చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇటు విజయవాడలో ఒక చిన్నగా మచ్చుకగా. అంటే మరి మీరు పద్యం చెప్పంటారా వ్యక్తుల గురించి చెప్పమంటారా? ఘట్టం గురించి చెప్తూ పద్యం కూడా. మాకు వారణాసి ఘట్టం తీసుకున్నప్పుడు హరిశ్చంద్రుడు వారణాసిలో ప్రవేశమైన తర్వాత నక్షత్రకుడి యొక్క బాధలు భరించలేక వాడు చెప్తున్నటువంటి వాడి విషయాలన్నీ విని కూడా మనసులో ఎలాంటి చలనం లేకుండా, కల్మషం లేకుండా, తప్పకుండా గురువుగారు చెప్పిన ధనాన్ని తప్పకుండా మీకు అందిస్తాను, మీ నెల రోజుల సమయంలో నేను ఇస్తానని చెప్పడము. అయినా అతని యొక్క బాధలను భరించలేక తన భార్య అయినటువంటి చంద్రమతీదేవి, నీవు ఎందుకు ఇలాంటి అష్టకష్టాల పాలవుతావు, నన్ను కూడా ఎవరికైనా నమ్ముకొని నీవు గురుగారికి చెప్పినటువంటి రుణం ఇవ్వమని ఆమె సెలవిస్తే ఆయన ఎంతో బాధపడుతూ, చీచీ నా ఏమిటి జన్మ, తుదకు భార్యను కూడా అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడ్డది కదా అని ఎంతో మదనపడుతూ చాలా 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 ఇబ్బందులకు గురైన. అదొక చాలా మంచి ఇది నాటకం. అంటే నిజంగా వాస్తవంగా జరిగిన ఒక హిందూ సంప్రదాయం, మన మన ఈ భారతదేశంలో అదొక సంప్రదాయం అది. అవును సార్. భార్య ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, అవును సార్, ఇవన్నిటి మీద అవును సార్ మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ నాటకం కదా అది. అవును సార్, చాలా గొప్ప మెసేజ్ సార్. ఎందుకంటే సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ప్రాణం పోయినా కూడా సత్యం అబద్ధం ఆడొద్దు అనే మెసేజ్ పెట్టాడు. సత్యం అంటేనే దైవము, దైవం అంటేనే సత్యం. సత్యం కొరకు తన భార్యను, తాను, కుమారుని అందరిని నమ్ముకొని కూడా తుదకు సత్యమే జయం అనే విధంగా చేసినాడు. ఆ లాస్ట్ సీను మీరు ఏ ఊర్లో మిమ్మల్ని బాగా మెచ్చుకున్నటువంటి ఆ లాస్ట్ సీన్ సత్యహరిశ్చంద్ర ఉంది చూడండి. అవును సార్, చాలా చాలా ఆర్ద్రతగా ఉంటుంది అది. అవును సార్, అది ఒక్క పద్యం పాడండి. త్యాగరాజగాన సభలో జరిగినటువంటి నాటకంలో, అలాగే మహతి కళాక్షేత్రం తిరుపతిలో జరిగినటువంటి పోటీలలో చాలామంది ప్రేక్షకులు ఎంత ఆనందపడుతూ బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇన్ని కష్ట మీరు పాడిన పద్యము ప్రజలను ఉర్రూతలూగించిన, అవును సార్, అది ఏదైతే ఉందో అవును సార్, అది పాడండి. తప్పకుండా సార్. దేవి, మన కష్టములు ఎట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి ధన్యులమైతిని. ఈ వారణాసి మహిమ మించుక విను. భక్తయోగ పదన్యాసి వారణాసి, ఈ
భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణా పావన క్షేత్రముల వాసి దివి పావన క్షేత్రముల వాసి వారణాసి చాలా బాగా ఆర్ద్రంగా, మ్యూజికల్గా, సాహిత్యపరంగా మీకు మీరే సాటి, మీకు ఎవరు పోటీ లేరు. అదంతా మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అభినందనలు సార్ అవి. మీరు మీ పిల్లలు కూడా ఉన్నారా ఇందులో మా కుటుంబమే కళాత్మక కుటుంబం సార్. ఓకే. నా తర్వాత ఉన్న పాండంగాచార్య ఉంటాడు, ఆయన కూడా కృష్ణుడు రాముడు నా తమ్ముడు సార్, ఈ ఊర్లోనే ఉంటాడు. ఆయన కూడా మంచి గాత్ర సౌలభ్యం కలిగినటువంటి వ్యక్తి. నక్షత్రకుడు కృష్ణుడు రాముడుగా కూడా వేస్తాడు. మీ పిల్లలు? నాకు ఒకే ఒక కూతురు సార్. ఆ పాప కూడా హైలీ ఎడ్యుకేటెడ్, కాకపోతే పాత్రలు వేయలేదు కానీ కళలంటే మేమంటే ఎంతో సపోర్ట్. ఆమె వేయక ఆర్థికంగా, శారీరకంగా, ఫిజికల్గా అన్ని మీకు సపోర్ట్ అన్నట్టు, అన్ని సపోర్ట్ సార్. తర్వాత తన బిడ్డను కూడా నేను రంగంలో ఉన్నానని నా మనవరాలు నా కూతురు బిడ్డను కూడా లోహితుడుగా అయ్యప్ప స్వామి పాత్రలో కూడా ఇదే రవీంద్ర భాట్లో కూడా వేయడం జరిగింది. శబాష్. సరే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు పౌరాణిక నాటకము ఇప్పుడు ఉండే సమాజంలో దాని పాత్ర ఎలా ఉంది, ఇప్పుడు దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి, జీవనోపాధి ఎలా ఉంది చెప్పండి. పౌరాణిక నాటకం చాలా విశిష్టమైంది. ఎందుకంటే మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలు ఇమిడి ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. కళారంగం, పురాణాలు, వేదాలు, భాగవతాలు అన్నీ కూడా ఈ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాల్ని మన సమాజానికి చెప్తూ ఉంటాయి. అందుకే ఈ సనాతన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా మనం అమలు చేయాలి, మన జాతి ఔన్నత్యాన్ని ఏ విధంగా మనం దశ దిశలో ప్రచారం చేయాలనడానికి ఈ యొక్క కళారంగం చాలా ఉపయోగపడుతున్నది సార్. ఎందుకంటే విభిన్న కళల ద్వారా, కళారూపాల ద్వారా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని, ధర్మం అంటే ఇలా ఉండాలి, న్యాయంగా ఇలా నడుచుకోవాలి, ముక్తి మోక్షాలకు నిలయమైనటువంటి మానవ జీవనం సార్థకత చేసుకోవాలంటే ఈ భక్తి, వైరాగ్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం పాల్పంచుకోవాలి. నాటకాల ద్వారా ప్రజలలో ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము గత సంవత్సరాల నుండి నాటకాల ప్రదర్శనలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలియజేయడమే కాకుండా విరామ సమయాలలో కూడా ప్రతి ప్రేక్షకునికి, శ్రోతకు కూడా మేము మనిషి నడవడిక ఎలా ఉండాలి, తన జీవిత గమనాన్ని ఎలా నడిపించుకోవాలి, ప్రజలకు ఎలా విధంగా సేవ చేయాలి, ఎలాంటి పరోపకారం అందించాలి అనే విషయాన్ని మేము మా నాటక విషయాల ద్వారా తీసుకొని వెళ్తున్నటువంటి చరిత్ర కలిగి ఉన్నాం సార్. మేము ఆ ప్రయత్నంలోనే ఒక చిన్న విన్నవి మనం ఏంటంటే, చెప్పండి సార్. ఇప్పుడు ఉండే మీరు ఎంతమందికి ఏమైనా నేర్పించారా? నేను ఒక నాటక కళాకారుగా పద్యాలు పాడడము, తర్వాత నేను యాక్షన్ చేయడము, హవభావం చేశాను. కానీ నేను పద్యాలు నోటికి వచ్చినవి పాడించినా కూడా, అంటే హార్మోని మీద నేను చెప్పలేను కానీ మంచి డైరెక్షన్లు వాళ్ళకు ఒక పాత్ర నటించాలంటే అతను ఏ విధంగా ఏ పొజిషన్లో నిలబడాలి, ఆయన డైలాగ్ ఎలా చెప్పాలి, అభినయం ఎలా చేయాలి, మేకప్ ఎలా చేసుకోవాలి, తద్వారా ఆయన జనాలలో ఆంగికం, వాచకం, ముఖాభినయం, నయనాభినయం ఇవన్నింటినీ కూడా నేను ఒక డ్రెస్సింగ్ ప్యాటర్న్ అన్ని కూడాను మీకు బాగా పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు మరి ఇంకొకటి ఏంటంటే,
సార్. ఇప్పుడు ఉండే ఉమ్. ఇది కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉంది అవును సార్. ఈ పౌరాణిక, ఎందుకంటే ఆదరణ లేకపోవడం వల్ల, అవును సార్. జీవనోపాధి లేకపోవడం వల్ల, సినిమా రంగం ఎక్కువ వేళ్ళు అనుకున్న వల్ల అవును. ఇక్కడ ఇది బ్రతకగలగాలి, మనగలగాలంటే ఏం చేయాలి? అదే సార్, మా ప్రయత్నం కూడా అదే. మీరు చాలా గొప్ప విషయాన్ని ప్రశ్నలు వేయడం అనేది నిజంగా మీకు లోతైనటువంటి అనుభవము, లోతైనటువంటి ఆలోచన విధానం ఉంది అనేది నాకు అర్థమవుతున్నది సార్. ఆ ప్రయత్నంలోనే మేము యువతను ముందుకు తీసుకొని రావాలి. యువత ద్వారానే ఈ కళలను ఆకర్షితులుగా చేసి, కళల ద్వారానే వాళ్ళ సమాజానికి మంచి సందేశాన్ని, మంచి మెసేజ్ని ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఎంతోమంది యువ కళాకారులను ఆహ్వానించి వారికి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మాస్టర్ల వర్క్షాప్ లాంటివి పెట్టండి. వర్క్షాప్ లాంటివి చేయాలనే ఆలోచన ఉంది సార్. ప్రభుత్వ సహకారం తీసుకోండి తప్పకుండా ఈ శిక్షణా తరగతి వర్క్షాప్ పెట్టండి. ఇంకో 50-100 సంవత్సరాలు ఈ పౌరాణిక నాటకం మనగలగాలంటే మీలాంటి పెద్దలు భుజాలకు ఎత్తుకొని దీన్ని ముందరికి తీసుకెళ్లాలి. అవును సార్, నా ఉద్దేశంగా ప్రజలు కూడా దీన్ని పోషించాలి, ప్రజలు కూడా ఆదరించాలి. మీరు అంటే ఒకటి టాలెంట్ ఎక్కడున్నా కూడా ఆదరిస్తుంది. అవును సార్. టాలెంట్ అంటే బాగా నా ఉద్దేశం అంటే మీరు ఎలాగైతే కష్టపడి నేర్చుకొని ఈ స్థాయికి వచ్చారో ప్రజలు కూడా, పిల్లలు కూడా మంచిగా నేర్చుకొని, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? ఇప్పుడు మా ఉద్దేశం కూడా మీరు అన్నట్టుగా సార్, పిల్లలు కూడా నేర్చుకోవాలి. వారు కూడా షార్ట్ కట్ ఏం లేదు దేనికి. ముందు తరాల వారికి మంచి మెసేజ్ పోవాలంటే మనిషి ఎలా బ్రతకాలి, సమాజానికి ఎలా సేవ చేయాలి, మన కళలను ఎట్లా పరిరక్షించుకోవాలి, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా మనం చాటి చెప్పాలి అనే విషయాన్ని ఈ కళాకారులు కాకుండా యువత ముందుకొచ్చి నేర్చుకొని లీజర్ అవర్లో, అంటే వాళ్ళకు ఉన్నటువంటి చదువును ఖరాబ్ చేసుకోకుండా చదువును కూడా ఆహ్లాదము, ఆనందము ఉంటుంది ఇందులోనే దొరుకుతాయి సార్. ఎప్పుడైనా కూడా మనం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మనకు సంతోషం, ఆనందం దొరకదు. అలాంటి సంతోషం, ఆనందం దొరకాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కళలు ఏ కళలైనా సరే, పాటలు కానీ, పద్యాలు, ఏదైనా తీసుకుంటే ఆరోగ్యంగా. మీరు నాకు టైం కేటాయించి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మా ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ నెంబరు మా ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా సార్. మీరు ఈ ఛానల్ ద్వారా నా యొక్క వ్యక్తిగత జీవితంతో పాటు నా కళారంగ జీవిత విశేషాలను ప్రేక్షక లోకానికి అందింపజేయడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించి, ఆదరించి, గౌరవించి, సన్మానించి మరి అందరికీ తెలిసే విధంగా చెప్పడం అనేది నా పూర్వజన్మ సుకృతము. మీరు నాపై చూపినటువంటి ఆదరాభిమానమే కానీ మరొండు కాదు. ఒక స్టేట్ అధికారిగా, అందులోనూ కళాకారులకు సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి డైరెక్టరేట్ ఆఫీస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తూ ఎంతోమంది కళాకారులు, వేల మంది కళాకారులు, నేను అనుకుంటాను మీరు పనిచేస్తున్న కాలంలో కొన్ని వేల మంది కళాకారులకు మీరు అవకాశం కల్పించడము, ఆర్థిక సహాయం చేయడం, వచ్చిన వారందరికీ ప్రేమతో గౌరవించి ఉచిత 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు కొన్ని వేల మంది. అదిగాక మీరు వాస్తవంగా మీ కుటుంబమే సంగీతపరమైనటువంటి కుటుంబము. మీరు మీ నాయనగారు చెవిటి భాస్కర్ ఏ గ్రేడ్ మ్యూజిక్ కళాకారులు వారు. వారి లక్షణాలే మీరు పుణికిపుచ్చుకొని ఇప్పుడు కూడా ఇంత సేవ చేస్తున్నందుకు ఆ కళామ తల్లి, ఆ నటరాజ స్వామి మిమ్మలను ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని, ఇంకా మీరు ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని, కళలకు సేవలు చేయాలని, మాలాంటి కళాకారులకు ఇంకా ఇంకా ప్రోత్సహించాలని, మీరు ప్రభుత్వంలో మాకు సరి అయినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నందుకు ఇప్పుడే కాదు గత 50-30 సంవత్సరాల నుంచి మీతో పరిచయ భాగ్యం ఉంది. అప్పటి నుంచి ఇంతవరకు ప్రేమతో మమ్మలను, నన్నే కాక తోటి కళాకారులను గౌరవించి వాళ్ళకు మంచి విషయాలు బోధించి ఇంకా 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 మీ సంస్కృతంగా ముందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నందుకు ఆ నటరాజ స్వామి మీకు మరింత ఆయుష్, ఆరోగ్యాన్ని అందించాలని నాకు ఈ అవకాశం కలిగించినందుకు మీ ఛానల్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా అన్నయ్యను ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, చాలా సంతోషం అన్నారు. సో మీ నెంబర్ చెప్పండి సార్. నా నెంబరు 9866266731. మళ్ళీ ఒకసారి 9866266731 సార్. మీకు ఏమైనా వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ లేదన్నయ్య. ఎవరైనా బీదవాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిమ్మల్ని వచ్చి మాకు ప్రోగ్రామ్ తర్వాత మాకేమైనా మీరు సహాయం చేయండి అంటే హెల్ప్ చేయండి. తప్పకుండా చేస్తాం సార్. మీ ఛానల్ కూడా మేము సబ్స్క్రైబ్ చేసే విధంగా కూడా
మా తోటి కళాకారులకు నచ్చజెప్పి నేను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాను సార్. తోటి కళాకారులకు కూడా తప్పకుండా సాయం చేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. నమస్కారం. చాలా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.